season 23 first competition round second episode lo next contestant is Vidya. Yo, what's up? How are you? I'm good, sir. How are you? I'm doing fine as well. Hairstyle baga gamattuga unde. ఏ పాట ఎంపిక చేసుకున్నావు? అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట కీరవాణి, చిత్రం అన్వేషణ. రాసిన వారు వేటూరి సుందరమూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, అండ్ పాడిన వారు ఎస్పీబీ గారు అండ్ ఎస్ జానకమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరి సాని సాని సమగ మరి పద సాని సరి సాని సాని సమగ మరి పద సస సని ది రి స గ రి మ మగ పా సాని గ ప మ గ రి సని కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా గరి స పమగ పాని సరి గరి గ స ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ పాటనే నడచిరా నీ గగనాలలో నీ చిరుతారనై నీ అధరాలలో నీ చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇలరాలిన పువ్వులు వెదచల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజుల వాణి కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై సంపెంగలా కాలినై కారాడనా నీడనై నీ గవనాలలో నీ తొలి ప్రాసనై నీ జవనాలలో జాచుల వాసనై ఎదలో ఎదలే కదిలే పడుచుల మనసులు పంజర శుకముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధుర సవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే
తెలుపగా. విద్య, నమస్కారం సార్. నమస్తే. మొత్తానికి మా అన్వేషణ ఫలించబోతోంది. ఇంత మంచి గాయకుల్ని మేము అన్వేషిస్తున్నాం, దానికోసం నిరీక్షిస్తున్నాం. మా నిరీక్షణ, అన్వేషణ మీలాంటి గాయకుల ద్వారా ఫలిస్తోంది. అందుకు చాలా సంతోషంగా ఉంది. చరణాలు 2 అత్యద్భుతం రా. ధన్యవాదాలు సార్. ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో, ఎంత ప్రేమతో, ఎంత ఇష్టంతో పాడేవారు ఆ 2 చరణాలు. పల్లవిలో కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకోవాలి. అంత బాగుంది. సాహిత్యం బాగుంది, సంగీతం బాగుంది, అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. చరణం చివర్లో ఒక మాట అన్నావు చూసావా? చరణం చివర్లో ఏంటి? సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము. గతియుతం అంటే గతితో కూడుకున్న, అందమైన నడకతో కూడుకున్న. స్వరనుతం అంటే స్వరాలతో నిండిన. సలిలత అంటే మధురమైన. కలరుత అంటే అవ్యక్తమైన ధ్వని అన్నమాట. అంటే అందమైన నడకతో కూడిన, స్వరాలు నిండిన, మధురమైన, అవ్యక్తమైన ధ్వనిలాగుంది నీ పాట. థ్యాంక్ యూ సార్. ఇళయరాజా గారు ట్యూనే ఇస్తారు కదా చరణ్? అవును మ్యామ్. ట్యూన్కే రాసిన మాటల్లాగా ఎక్కడన్నా అనిపిస్తుందా? అసలు నాకు మనసు భారంగా అనిపించినప్పుడల్లా, నాకు బరువెక్కినప్పుడల్లా ఈ పాట వింటాను. అది బర్స్ట్ అయిపోవాలి అక్కడ. ఈ పాట ద్వారా నా ఫీలింగ్స్ అన్ని బర్స్ట్ అయిపోతాయి. అటువంటి పాట ఈ రోజు నువ్వు పాడి మా గురించి మాకే కొంచెం, మేమందరం నిజంగానే బోస్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. మా అన్వేషణ నిరీక్షించబోతోంది, త్వరలోనే అది జరగబోతోంది అనటానికి ఎగ్జాంపుల్ గా నువ్వు అక్కడ పాడావు, అక్కడ నిల్చున్నావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విద్యా, నమస్కారం సార్. మీ ఇంటి పేరు శృతి శుద్ధం అని పెట్టాలి. అంత శృతి శుద్ధంగా పాడవు. పాప ఎలాంటి పాట ఎంపిక చేసుకుని ఇలా పాడడం. కంఫర్ట్ ఆన్ అ స్టేజ్ ఇన్ అ కాంపిటీషన్. అంత స్ట్రెస్ ఏది లేకుండా ఆ కంపోజర్ వింటే నేను ఒక మంచి పాట చేశాను రా అనే ఒక నెమ్మది కంపోజర్కి రావాలి కదా. అలా పాడాలి. ప్రతిసారి మేము అలాగే పాడాలి. అది మన సింగర్స్కు అదొక బాధ్యత. కంపోజర్ ఎంత. మళ్ళీ ఈ పాట ఏ రాగంలో ఉంది తెలుసా? ఇది కీరవాణి రాగంలో ఉంది. నాట్ బ్యాడ్. కీరవాణి రాగం అంటే ఈ రాగాల గురించి మాట్లాడుతూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. 72 మేళకర్త రాగాలు తెలుసు కదా. దాంట్లో కొన్ని రాగాలు వెరీ మూవీ ఫ్రెండ్లీ, స్టోరీ ఫ్రెండ్లీ. అలాంటి రాగాల్ని చాలా మనం వాడుకున్నాం. మ్యూజిక్ అనేది నాట్ ఓన్లీ టు పర్ఫార్మ్, సమ్ టైమ్స్ టు ఎలివేట్ యువర్ ఓన్ సోల్. ఆ ఎక్స్ప్లోరేషన్ కు మీరందరూ యు ఆల్ కెన్ ట్రై దట్. ఓకే, లర్న్ క్లాసికల్, సింగ్ రాగాస్. ఇలా అంతా ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఎవరు ట్రైన్ చేస్తున్నారు పాడటానికి? కర్ణాటిక్ మోదుముడి సుధాకర్ గురుగారు దగ్గర నేర్చుకుంటున్నాను. కానీ ఫిలిం సాంగ్స్ నేను నోటేషన్ రాసుకొని. స్వరం రాస్తావా నువ్వు? అవును సార్. యు ఆర్ అమేజింగ్. Brilliantly done. Well done. Well done. So proud of you. God bless. Good luck. Thank you sir.